తెలుగుదేశం పార్టీ కార్యకర్తని పసుపు సైనికుణ్ణి ప్రాణం ఉన్నంత వరకు పసుపు జెండాను మోసేటువంటి సైనికుని హత్యలు, దౌర్జన్యాలు, దుర్మార్గులు, బెదిరింపులు, భూకబ్జాలు చేసే నీచ సంస్కృతి కలిగిన మీరు నన్ను మాట్లాడతారా? ఇవే కాదు, అమ్మ డైరీ అని చెప్పేసి ఒక డైరీ పెట్టి నువ్వు మోసం చేసిన మహిళలు ఎవరు? అత్యధిక శాతం రెడ్డి మహిళలు. అత్యధిక శాతం కాదు, మొత్తం వైసీపీ సానుభూతి పరులు. నంగనాచి కబుర్లు చెప్పి వైసీపీ రెడ్ల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళందరినీ మోసం చేసి ఈరోజు ఈ అక్రమ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇల్లు అమ్ముకున్నాడు అని చెప్పి కొత్త ఇల్లు కట్టుకున్న ఇల్లు మీకు ఇస్తే 7 సంవత్సరాలు నరకం చూపించారు. ఇంటి రెంట్ కట్టయ్యా రాజకీయాలు మళ్ళీ చేస్తూ అన్న దానికి ఒకవైపు వాళ్ళని బెదిరిస్తావు, నా మీద అటాక్ వస్తావు. రాజు బాగా గుర్తించినాడు నన్ను, ఇంటి బాడిగ కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే దీని ఖరీదు పాపం అతి తక్కువలో తక్కువ 100 కోట్లు. అతి తక్కువలో తక్కువ గాంధీ బజార్ హోటల్ ఐలాపురం దగ్గర రైల్వే స్టేషన్ ఎదురుగా ఈ రక్తపు కూడు విలువ జస్ట్ 100 కోట్లు. ఇంకా నా పదవుల గురించి, లోకేష్ గారికి బినామీ, ఆయన ఆస్తులు వీడి పేరు మీద పెట్టుకున్నాడు కాబట్టే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభ్యుడు, టిటిడి బోర్డు మెంబరు, తర్వాత ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు 4 పదవులు ఉన్నాయని హేళనగా మాట్లాడడం జరిగింది. 4 పదవులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో మాలా మాదిగలకు ఇచ్చేటువంటి గుర్తింపు